హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అల వైకుంఠపురంలో మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు: తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్. ఎడిటర్స్: నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే, తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రభావం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్-కూల్గా కనిపించి బన్నీని అద్భుతంగా తీర్చిదిద్దారు.
నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్.
ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ, అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబ్బు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే, తమన్ పాడని హీరో, అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబ్బు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్కూలో కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబ్బు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు
జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబ్బు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబ్బు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబ్బు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు.
ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబ్బు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబ్బు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్-కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబ్బు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా
సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబ్బు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబ్బు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్కూలో కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబ్బు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు
గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబ్బు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు. సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబ్బు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబ్బు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది.
ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు. సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్
చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు. సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది.
మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు. సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు.
మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు
మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్-కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు
జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ ఖేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో, అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్-కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరాగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరాంతో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు.
సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఒకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్కూలో కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అలా వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరాగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఒకే మరియు నివేదా
పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో, అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద, పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి
భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబెర్-కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరాగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు. మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేద, పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.
మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు: ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు: సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్
మూమెంట్ అని పిలువబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్ కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా, పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలువబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా
ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి. సాంకేతిక అంశాలు. ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా, పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ మరియు హర్షవర్ధన్ కూడా ఉన్నారు. చివరగా సుశాంత్కు మంచి పాత్ర లభించింది. అతను మొదట్లో చాలా లొంగిపోయిన సినిమా చివరి భాగంలో బాగా నటించాడు. చివరిగా చెప్పాలంటే తమన్ పాడని హీరో. అతని సంగీతం సినిమాను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మైనస్ పాయింట్లు. సముద్రఖని లాంటి టాలెంటెడ్ యాక్టర్ని అసలు సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో విలన్ ట్రిక్ కాస్త బలహీనంగా ఉంది. హీరో విలన్ మూమెంట్ అని పిలవబడేవి బాగానే ఉన్నాయి మరియు పెద్దగా ప్రారంభం చూపవు. కొన్ని ప్రాంతాలలో భావోద్వేగాలు కంటెంట్ మరియు బలంగా ఉండవచ్చు. టబు పాత్ర చాలా వరకు నిస్తేజంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఘటనమైన కుటుంబ భావోద్వేగాలు చివరి విషయాల్లో మెరుగుపరుస్తాయి.
సాంకేతిక అంశాలు ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా కనిపిస్తుందని నిర్మాత విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. పిఎస్ వినోద్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. అతను చిత్రానికి క్లాస్ లుక్ని ఇచ్చాడు. సాహిత్యం చాలా బాగుంది మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. అన్ని పాటలను ఉబేర్కూల్గా కనిపించి బన్నీని అద్భుతం. నటీనటులు అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సుశాంత్. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ. సంగీత దర్శకుడు తమన్ ఎస్. సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్. ఎడిటర్స్ నవీన్ నూలి. ఇక కథలోకి వెళితే, వాల్మీకి ఒక పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగి. అతని కొడుకు పుట్టిన సమయంలో అతని బాస్ భార్య కూడా ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ అతని ఆర్థిక స్థితితో కలత చెంది వాల్మీకి తెలివిగా శిశువులను మార్చుకుంటాడు మరియు యజమాని పిల్లవాడిని తన ఇంటికి తీసుకువచ్చి పెంచుతాడు. ఆ సమయంలో గడిచే కొద్దీ సంఘటనల చుట్టూ ఒక విషాదకరమైన మలుపు జరుగుతుంది మరియు చివరకు నిజం బహిరంగం అవుతుంది. బంటుగా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఎలా సెట్ని సరిగ్గా సెట్ చేశాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: స్టోరీ ఐడియా చాలా బాగుంది మరియు త్రివిక్రమ్ పటిష్టమైన డైలాగ్స్ మరియు గాలులతో కూడిన కథనంతో సినిమాకు తనదైన స్పిన్ ఇచ్చాడు. ప్రారంభం నుంచి చివరి వరకు అల వైకుంఠపురంలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది అందరికీ పూర్తిగా మెప్పిస్తుంది. అల్లు అర్జున్ తన ఎలిమెంట్స్తో ఉన్నాడు మరియు అతని లాంటి స్టార్ను ఎక్కువ కాలం వెనక్కి పిన్ చేయలేడని నిరూపించాడు. బన్నీ ఆల్రౌండ్ ఫేమస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. అతని డ్యాన్సులు మరియు అతని యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంది. మురళీ శర్మతో చేసిన సన్నివేశాలు చక్కగా డిజైన్ చేయడంతో బన్నీ నటుడుగా ఎదిగాడు. మురళీ శర్మ గురించి మాట్లాడుతూ అతను ఈ చిత్రానికి వెన్నెముకగా ఉన్నాడు మరియు ఇప్పటి వరకు తన ఉత్తమ నటనను అందించాడు. అతను నిరాశ మరియు మేసపూరిత తండ్రిగా అద్భుతమైన మరియు చిత్రానికి సరికొత్త కోణాన్ని అందించాడు. టబు మంచి పునరంగమనంతో చేసిన మరియు కీలకమైన సన్నివేశాలు మలయాళ నటుడు జయరామ్తో కలిసి నటించింది. పూజా హెగ్డే తన పాత్రలో అందంగా ఉంది మరియు బన్నీతో కెమిస్ట్రీ చాలా క్యూట్గా ఉంది. వారు పూజ్యమైన జంటను తయారు చేశారు. సచిన్ కేడేకర్ కీలకమైన పాత్రను పోషించాడు మరియు ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగుంది. సునీల్ దాదాపు ఓకే మరియు నివేదా, పేతురాజ్, నవదీప్, రాహుల్ రామకృష్ణ